రాజధాని రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నగరం రాజమండ్రి నగరం. ఘన చరిత్ర కలిగిన రాజమండ్రిలో రాజకీయం మాత్రం పూర్తిగా మారిపోయింది. గంజాయి, డ్రగ్స్, రౌడీలు, నేరగాళ్లకు అడ్డాగా వారికి వెన్నుదనుగా రాజమండ్రి నేతలు నిలుస్తున్నారా అనే సందేహాలే ఎక్కువవుతున్నాయి. ఇవి ఎవరో చేసిన ఆరోపణలు కాదు. ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు యువనేతలు తెల్లవారి లేచిన నుండి రాత్రి పొద్దుపోయేంత వరకు ఇవే ఆరోపణలతో దుమ్ము రేపుతున్నారు. ఇంతకీ రాజమండ్రి రాజకీయాల్లో ఏది నిజం? గంజాయి, డ్రగ్స్ తో రాజకీయం భ్రష్టుపడుతోందా? గంజాయి ముఠాలతో లింకులున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? గంజాయి బ్యాచే రాజకీయాన్ని శాసిస్తోందా? బ్లేడ్ బ్యాచ్ ని, గాంజా బ్యాచ్ ని, వీళ్ళందరినీ కూడా పెంచి పోషించేవాళ్ళు. ఆ గాంజా బ్యాచ్ డాన్ అక్కడ ఒకడు ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థి కింద. భరత్రామ్ అన్న స్నేహితుడు ద్వారంపూడి వికాస్ రెడ్డి భరత్రామ్తో సైకిల్ తొక్కుతాడు, భరత్రామ్తో ఫోటోలు దిగుతాడు. తెలంగాణలో 300 కేజీలతో దొరికాడు. రాజకీయానికి బ్లేడ్ బ్యాచ్లకు సంబంధమేంటి? అవినీతి సొమ్ముకి అలవాటైన వ్యక్తి కాబట్టి మరి ఎవరైనా ఎదురుదాడి చేస్తే ఆయన భయపెట్టడానికి, బెదిరించడానికి బ్లేడ్ బ్యాచ్ ని పెంచి పోషిస్తా ఉన్నాడు. 16 సంవత్సరాలు వాళ్ళ పదవుల్లో ఉన్నారు. అదే కుటుంబం. ఇదేమన్నా కుటుంబ జాగీరా అని అడుగుతా ఉన్నా. రాజమండ్రి రాజకీయం మాంచి కాక మీద కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తరపున యువ నేతలే తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్, అధికార వైసీపీ అభ్యర్థి కాగా మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు, టీడీపీ అభ్యర్థి. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఈయనకు దీటైన అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసుకి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఇద్దరు యువనేతల మధ్య ఆధిపత్య పోరాటం పీక్ లెవెల్లో కొనసాగుతోంది. ఢీ అంటే ఢీ అన్నట్లు ఇద్దరు ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్ము రేపుతున్నారు. గంజాయి కేసులే ఆధారంగా ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అసలు రాజకీయాలకు గంజాయి బ్యాచ్ కు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో గాని ఇరువురు నేతల కామెంట్లు మాత్రం కాకరేపుతున్నాయి. 16 సంవత్సరాలు వాళ్ళ పదవుల్లో ఉన్నారు. అదే కుటుంబం. ఇదేమన్నా కుటుంబ జాగీరా అని అడుగుతా ఉన్నా. ఇదేమన్నా రాచరికమా? మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టడానికి పోనీ ఉన్నారని అనుకోండి. 16 సంవత్సరాలు ప్రజలకి ఏం చేశారు? రాజమండ్రి నగరానికి ఏం చేశారు? ఏదన్నా చెప్పడానికి ఒకటి ఏమన్నా ఉందా? పోనీ నేను తెలుసుకుంటాను. టీడీపీకి కంచుకోట అయిన రాజమండ్రి నగరంలో ఎలాగైనా గెలవాలనే టార్గెట్ తో దూసుకుపోతున్నారు ఎంపీ భరత్. గత 5 ఏళ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులను చూపి ఓట్లు అడుగుతున్నారు. 16 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న ఆదిరెడ్డి కుటుంబం ఏం చేసిందని నిలదీస్తున్నారు ఎంపీ భరత్. ఎయిర్పోర్ట్కి 355 కోట్లు వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు చూసారా? నేను రాజమండ్రికి తెచ్చా. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా 290 కోట్లే వచ్చింది. నేను 355 కోట్లు తెచ్చాను. ఇది నా యొక్క పిఆర్ లెవెల్స్ కాదా? రాజమండ్రి రైల్వే స్టేషన్ 270 కోట్లు నేను తీసుకుని వచ్చా. మోరంపూడి ఫ్లైఓవర్ 30 సంవత్సరాల నుంచి కొబ్బరికాయలు కొడుతున్నారు. నేను వయసులో చిన్నోడ్నే. కిలోమీటర్న్నర ఫ్లైఓవర్ నేను తీసుకురాలేదా? అట్లా వాళ్ళు చెప్పడానికి పోనీ ఇంకో నేను ఇలా చెప్పాను ఒక 3-4 అంశాలు ఒకటైనా చెప్తారా? ఎందుకు ఓట్లు వేయాలండి? వీళ్ళకి ఏం చేశారని ఓట్లు వేయాలా? ఇక టీడీపీ కూడా కంచుకోటను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఎంపీ భరత్ టార్గెట్ గా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. కమిషన్ల కోసమే ఎంపీ పనిచేస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ అభ్యర్థి వాసు. సంపాదన కావాలి, 25%కి కక్కుర్తి పడతా ఉన్నాడు. కమిషన్స్కి అలవాటు అయిపోయింది కాబట్టి ఇవన్నీ ఈజీ ఎర్నింగ్ ఉంటే అతనికి ఆ ఖర్చులు కానీ, ఆ హీరోయిన్లు తీసుకురావడం కానీ, ఆ బిగ్ బాస్ షోలో వాళ్ళు తేడానికి కానీ, తన విలాసాలకు కానీ లెక్క లేకుండా చేసుకోవచ్చు కదా. గంజాయి అన్నది ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో కానీ మిగతా పరిధిలో రాదు కాబట్టి ఆ డబ్బుకి, ఆ అవినీతి సొమ్ముకి అలవాటైన వ్యక్తి కాబట్టి దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఆ పెంచి పోషించే కార్యక్రమంలోనే మరి ఎవరైనా ఎదురుదాడి చేస్తే ఆయన భయపెట్టడానికి, బెదిరించడానికి బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. అంతే. మొత్తానికి ఇద్దరు యువనేతల రాజకీయం రాజమండ్రిలో కొత్త సమీకరణలకు తెరలేపుతోంది. ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిన రాజమహేంద్రిలో రాజకీయం హై టెన్షన్ గా మారడం ఎన్నికల ఫలితంపైన ఉత్కంఠ పెంచేస్తోంది.
గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి భవానీ దాదాపు 30,000 మెజారిటీ సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ తుఫానును తట్టుకుని భారీ మెజారిటీతో భవానీ గెలుపొందడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటోంది వైసీపీ. ఈసారి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి నీలి జెండాను ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. గెలుపే టార్గెట్ గా రంగంలోకి దిగుతున్న వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఎంపీ భరత్ ను పోటీకి పెట్టింది. ఎంపీ భరత్ కూడా చాలా కాలం ముందు నుంచే రాజమండ్రి సిటీపై గురిపెట్టారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటూ ప్రజల్లో పరపతి పెంచుకునేలా అడుగులు వేశారు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి, రచ్చబండ వంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, విమానాశ్రయ అభివృద్ధి, మోరంపూడి ఫ్లైఓవర్ పనుల ద్వారా ఎంపీగా తాను చేసిన కృషిని గుర్తించాలని కోరుతున్నారు. ఇక టీడీపీ కూడా భరత్ స్పీడ్కు బ్రేకులు వేసేలా పనిచేస్తోంది. ఎంపీ ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకొచ్చిన తరువాత ఆదిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇబ్బందులు సృష్టించారని ప్రజల్లో సానుభూతి రగిలిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన మెజారిటీకి రెట్టింపు ఇవ్వాలని కోరుతోంది. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయంగా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీ భరత్ అభివృద్ధి మంత్రం జపిస్తుంటే టీడీపీ కూడా తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తోంది. అటు గంజాయి, ఇటు అభివృద్ధి అంశాలే ఈ ఎన్నికల అజెండాగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇద్దరు యువ నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇద్దరి చుట్టూ చేరిన గంజాయి బ్లేడ్ బ్యాచ్లు మాత్రం ఎన్నికల్లో నేతల తలరాతలను మార్చే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.